కైలాస పర్వతం గురించి ఎంతమందికి తెలుసు? ఈ కైలాస పర్వతం యొక్క ఎత్తు ఎవరెస్ట్ శిఖరం కంటే తక్కువగానే ఉంటుంది. ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని ఇంతవరకు 4000కు పైగా మంది అధిరోహించారు. కానీ కైలాస పర్వతాన్ని ఒక్కరు కూడా అధిరోహించలేకపోయారు. ఈ కైలాసం పర్వతం కిందన 2 సరస్సులు పక్కపక్కనే ఉంటాయి. ఓ సరస్సులోని నీరు ఉప్పగాను, ఇంకో సరస్సులోని నీరు తీయగాను ఉంటుంది. హిందువుల నమ్మకాల ప్రకారం కైలాసం పర్వతంపై శివుడు కొలువై ఉంటాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న చైనా ప్రభుత్వం నిజంగా ఆ పర్వతం మీద ఏముందో తెలుసుకోవడానికి ఎంతోమంది నిపుణులకు ఆ పర్వతం ఎక్కడానికి అనుమతిచ్చారు. కానీ ఆ నిపుణులు మధ్యలోనే తిరిగి వచ్చారు. అలా ఎందుకు తిరిగి వచ్చారు అని అడగ్గా 2 వారాలకు పెరగవలసిన వయస్సు కేవలం 12 గంటల్లోనే పెరుగుతుంది. ఆక్సిజన్ తగిన మోతాదులో ఉన్నా కూడా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పారు. అయితే చైనా ప్రభుత్వం అక్కడితో ఆగకుండా 2 హెలికాప్టర్లను ఆ పర్వతం మీదకి పంపారు. అయితే ఆ హెలికాప్టర్లు అనుకోకుండా మధ్యలోనే కూలిపోయాయి.